ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ప్రారంభించిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సోదరుల నుండి స్థిరాస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాల వల్ల మీకు ఈరోజు ఉత్సాహంగా ఉంటుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి శ్రమకు తగిన విశేషమైన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ప్రశంసలను అందుకుంటారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు అనుకోని శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే విలువైన బహుమానాలను పొందుతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ను పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. గృహయోగం, వాహన యోగం కూడా కనబడుతుంది. అలాగే ఆకస్మిక ధనయోగం కూడా కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి శుభయోగాలు అనేవి కలుగుతాయి. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. కళాకారులకు, క్రీడాకారులకు కూడా విదేశాలలో, స్వదేశాలలో అవార్డు రివార్డు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక సినీ రంగం వారు నూతన ప్రాజెక్టులను చేపడతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే పట్టుదలతో కొన్నింటిని ఈరోజు పూర్తి చేయగలుగుతారు. ఆత్మీయులతో మనస్పర్ధలు ఉన్న వాటిని తొలగించుకునేంత మంచి రోజుగా చెప్పవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని మీ యొక్క అభిప్రాయాలను పంచుకుంటారు. అలాగే ఈరోజు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే రావాల్సిన సొమ్ము కూడా సకాలంలో అందడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే బంధువులు కూడా మీ పట్ల గౌరవాన్ని చూపిస్తారు. ఇక పెద్దల నుండి ఆస్తి సంక్రమించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నూతన పెట్టుబడులు అందడం వలన మంచి లాభాలను అందుకుంటారు. అలాగే నూతన భాగస్వాములు కూడా చేరే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులను సక్రమంగా నిర్వహించడం వలన ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను పొందుతారు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు ఈరోజు ఉత్సాహవంతంగా ఉంటుంది. విద్యార్థులకు లభించిన ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. మహిళలకి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా అందుతాయి. ఇక ధనుసు రాశి వారికి రోజు అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.